మనం ప్రభు బలలో పాలు పంపులు పొందక మనపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని హెచ్చరికలు తీసుకొని సరిచేసుకొని పరిశుద్ధమైన బలలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుటకు ప్రభు సహాయం చేయను కరండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ నెంబర్ 781, మామూలు బైబిల్లో 781. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలరు మోకరించండి. యవనస్తులు నిలువు మోకడం దగ్గరండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఒకసారి ప్రభువా మీ పరిశుద్ధ పాదముల చెంత సాగిలపడే కృపచ్చినలకై మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా ప్రపంచంలోని మానవాళి పామ్ సండే అని ఒక గొప్ప పండుగను జరుపుకుంటూ ఉంటుండగా దేవా, మేము కూడా మీ ప్రజలతో కలిసినైనా ఈ పండుగను నేర్చుకోవటానికి మా జీవితాల్లో ప్రభువా మేము చేయవలసిన వాటిని కూడా మాకు నేర్పిస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేవా మా ప్రభువా, చదవబడిన లేఖనాల్లో నుంచి మాతో మీరు మాట్లాడుతురండి. దేవా, మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల చెవిని గ్రహించే హృదయాన్ని లోబడి మనసును గ్రహించండి. అల్పడి మీ దాస్తుని మీ కలువరి సిలువ తోటను మరుగుపరుచుకొని మీ ఆత్మను అభిషేకించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఏం పండుగ ఈరోజు? మట్టల అంతే. ఇంకేమైనా పండగ పేరుందా? చాలా సింపుల్గా చెప్పేశారు. చాలామంది గొప్ప గొప్ప భక్తులు కూడా చెప్తుంటే మట్టల కాదండి, కాదు. యేసుక్రీస్తు రాజుగా అభిషేకించబడుట. మట్టరాజు వరకు ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ప్రతిష్ఠించబడుట. ఈ దినముతోటి దానియేలు గ్రంథంలో చెప్పబడిన 70 వారాల్లో 69 వారాలు పూర్తవుతూ వస్తాయి. ఆ మాట చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. 25 చదువు ముందు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు ఆగుదామండి. అక్కడ అభిషిక్తుడు అని కింద ఒక మాట రాసిన చూడండి, మెస్సియా. యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా అంటే అది హీబ్రూ అక్షరము, గ్రీక్లో క్రిస్టోస్, రక్షకుడు. వారి భాషలో రాజు. ఈ యొక్క 69వ వారము మెస్సియా రాజుగా, ఇశ్రాయేల్ రాజుగా యెరూషలేములో ప్రవేశించిన నాటికి 69 వారాలు పూర్తవుతాయి. అదే వారంలో యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం అవుతాడు. అందుకని ఈ వారాన్ని ఏమంటారంటే హోలీ వీక్ అంట, పరిశుద్ధ వారం అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఉన్న కాలము 69కి 70కి మధ్యనున్న కాలము. దీన్ని ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అంటారు, కృపకాలం ఇది. దీని నిడివి ఎంతో రాయబడలేదు ఎక్కడ. దీని నిడివి అంటే దీని యొక్క కాలం ఎంతో రాయబడలేదు. ఇది ఎప్పుడు అంతమవుతుందంటే 70వ వార ప్రారంభంలో ముగుస్తుంది. 70వ వారం ప్రారంభంలో సంఘం ఎత్తబడుతుంది. 70వ వారం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు. ఈ 69 పూర్తి తర్వాత యేసు ప్రభువారు ఖచ్చితంగా ఆ డేటు దానిలో ఫిక్స్ చేయబడింది. ఒక రాజుగా
ప్రవేశిస్తున్నాడు. మన చదివిన పాటలు ఏముంది అన్నమాట ఇక చూడండి. మళ్ళీ చదవండి. ఇప్పుడు జకర్యా గ్రంథము 9:10. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ ఎదుకు వస్తున్నాడు. యేసుప్రభువు వారు గుర్రాన్ని ఎక్కి వస్తాడా? గుర్రాన్ని ఎక్కి వస్తాడా? రాడా? వస్తాడు. చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ఎందుకు వస్తాడు? అక్కడ ముందు అది చూసినా ఇక్కడికి వద్దాం మరలా. ఆయన 11 కూడా చదవమ్మా. మరియు పరలోకము తెరవబడి ఉంట చూచితిని, అదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామము గలవాడును, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఇంకా చాలా విషయాలు నేను అక్కడి నుంచి గుర్రం మీద ఎందుకు వస్తాడంటే యుద్ధము చేయడానికి. గుర్రం యుద్ధానికి సూచనగా గుర్తుగా ఉంది. మరి గాడిద జకర్యా చెప్పాడు దీనత్వానికి, వినయానికి, శాంతికి గుర్తుగా ఉంది. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి 1000 సంవత్సరాలు యేసుప్రభువు వారు భూమి మీద పరిపాలన చేయాలా. మరియమ్మకి గబ్రియలు ఏం చెప్పింది? చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆ సింహాసనాన్ని ఎప్పుడు అధిరోహిస్తాడా అంటే 1000 ఏండ్ల పాలనలో. దానికి ముందుగా సంపూర్ణ మానవుడిగా దావీదు సింహాసనం అధిష్ఠించటానికి అభిషేకించబడుతున్నాడు రాజుగా. యెరూషలేములోనికి గాడిద మీద రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎవరు అభిషేకించారు? మీరు సౌలుని ఎవరు అభిషేకించారు? దావీదుని ఎవరు అభిషేకించారు? సొలొమోను ఎవరు అభిషేకించారు? వ్రాయబడింది. ఎవరు అభిషేకించారు? యేసు ప్రభుని ఎవరు అభిషేకించారు? వ్రాయబడిందా? రాయబడలేదు. ఈ యొక్క మాటని 4 సువార్తలు రాశారు. ఈ మాటని జకర్యా గ్రంథం ప్రవచనాన్ని మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు. మత్తయి సువార్తలో చూడటం శ్రేష్టము. ఎందుకంటే ఆయన యూదుల రాజు. జకర్యా ప్రవచన ప్రకారము యూదుల రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నారండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదాం. మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. వాడు ఆ విధంగా తోలుకొచ్చారు. చూడండి 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేని మీద కూర్చున్నాడు? గాడిద మీద, గాడిద పిల్ల మీద? మార్క్స్ వార్త చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. ఏడవ చదవండి. వారు ఆ గాడిద పిల్లను యేసును తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. మత్తయి ఏం రాశాడు? గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాని మీట అంటే రెంటి మీద కూడా వస్త్రాలు వేశారు. గాడిద మీదైనా గుర్రం మీదైనా కూర్చోవడానికి
ఒక జీన్ లాగా వస్త్రాలు వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నవే కాబట్టి ఆ గాడిద పిల్ల మీద వస్త్రాలు వేశారు. గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు కూర్చుంటే గాడిద మీద ఎవరు కూర్చున్నారు? ఇది ప్రశ్న. ఇక్కడ గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారు. గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు కూర్చున్నాడు, గాడిద మీద అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు. ఈ బైబిల్ పండితుల యొక్క వివరణ. ఎందుకయ్యా అంటే మానవుడిగా ఉన్నటువంటి యేసును, మానవుడిగా నేమ్ యేసు అండి, క్రీస్తు పూర్వనామం యేసు క్రీస్తు, సంపూర్ణ మానవుడు యేసు, సంపూర్ణ దేవుడు క్రీస్తు, యేసు క్రీస్తు దైవ మానవుడు. మానవుడిగా ఉన్నటువంటి ఆయనను దావీదు సింహాసనం మీద రాజుగా అభిషేకిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అర్థమవుతుంది నేను చెప్పేది? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఆ సంటి బిడ్డలలో ఆత్మ నింపుదలతో వారు హోసన్నా హోసన్నా అని జయదనం చేపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు యొక్క పట్టాభిషేకములో తండ్రి పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తున్నారు. మన విశ్వాస జీవితంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. ఎవరైతే రక్షించబడ్డారో వారి జీవితాల్లో దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు కలువరిశిలో బలి అయి తన రక్తం కార్చి పాపక్షమాపణ ఇచ్చాడు. ఆ సత్యాన్ని నమ్మిన వారిని పరిశుద్ధాత్మ ముద్రిస్తూ వచ్చింది. సృష్టి కార్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. నూతన సృష్టిగా చేయబడిన మానవుని యొక్క ఈ మారు మనసు పాపక్షమాపణలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. మన విశ్వాస జీవితంలో కూడా తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి పేట ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఎవరి సహాయంతో చేస్తున్నాం? పరిశుద్ధాత్మ సహాయంతో చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాం, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి లేక పరిశుద్ధాత్మ నింపుదలతోటి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తుని రాజుగా అభిషేకించే క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. ఆయన యూదులకు రాజు. అయితే వాళ్ళు ఏం చేశారు? వారు ఆయనను మెస్సియాగా గుర్తించలేదు. ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎదురు చూస్తున్నారు. యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో మా మెస్సియా కొద్ది దినాల్లో వస్తున్నాడు. కాకులు గోల విన్నారా? చూసారా మీరు వీడియో ఎవరన్నా? నేను హెడ్డింగ్ చూసా కానీ వీడియో చూడలేదు. ఇజ్రాయెల్ దేశంలో కాకులు దాదాపుగా 6-7 దినాలు భయంకరమైన గోల చేస్తూ వచ్చినాయి. కాకరిస్తే మనం ఏమంటాం? సహజంగా మన ఇంటి గోడ మీద కాకరిస్తే ఏమంటామండి? చుట్టాలు వస్తున్నారు, లేదా కబురు వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రపంచ పండితులు ఏదో జరగబోతుంది ఇజ్రాయెల్ దేశంలో ఏదో అనే అభిప్రాయానికి వచ్చారు. అది మంచిగా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మెస్సియా వస్తున్నాడు. వచ్చేది ఎవరు? కరెక్టే వాళ్ళు చెప్పేది. వచ్చేది ఎవరయ్యా అంటే ఈ మెస్సియా కాదు, క్రీస్తు విరోధి. వచ్చేది ఎవరయ్యా అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సమ్మేళనం జరిగితే ఒక్కసారి జరగాల. 70వ వారం ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళకి శ్రమల కాలము. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా రాజు వస్తున్నాడు అనుకుంటున్నారు. 3.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఈయన క్రీస్తు విరోధి అని. అది ప్రకటన అంశం. మట్ల ఆదివారం అని ఎందుకు పేరు వచ్చిందంటే చూడండి, ఏం చేశారంటే వారు
9వ వచనం, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చువాడు స్తుతింపడుగాక, సర్వోన్నత స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో జరుగుతూ వచ్చింది. కొంచెం కిందకి వెళ్తే 15లో చూసినట్లయితే, ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, ఎందుకు కోపం వచ్చింది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఒకటి అర్థమైంది, గాడిద మీద వస్తున్నాడంటే ఈయన రాజు. ఒకటి, సొలొమోను అభిషేకిస్తానికి దేని మీద వెళ్ళాడు? గిహోనుకి కంచెర గాడిద మీద వెళ్ళాడు కదా. వాళ్ళకి అర్థమైంది ఈయన రాజు. ఒకటి, గాడిదతో యెరూషలేము దేవాలయంలో ప్రవేశించకూడదు. ఎందుకు కోపం వచ్చిందంటే, గాడిద వారి లెక్కలో అపవిత్రమైన జీవి. గాడిద అపవిత్రమైంది కాబట్టి గాడిదతోటి లోనికి దేవాలయాన్ని ప్రవేశించకూడదు. 2, హోసన్న జయమని కేకలేసిన, ఏమని? దావీదు కుమారునికి జయమని అర్థం ఏంటి? రాజు దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి అభిషేకం చేయబడుతున్న రాజు అని వారికి అర్థమైంది. కానీ దాన్ని అంగీకరించడానికి వారికి ఇష్టము లేదు కనుక వారికి కోపం వచ్చి ఏమంటారో చూడండి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అని. మనం ఆరాధన చూస్తూ వచ్చాం కదా, ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసేదని అను మాట మీరెన్నడూ చదవలేదా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తోత్రమును ఒక దుర్గము. ఇక్కడ చంటి పిల్లలు ఎవరయ్యా అంటే, ముందు చంటి పిల్లలు ఆపోజిట్ ఎవరు? గొప్పోళ్ళు. ఇక్కడ గొప్పోళ్ళు ఎవరయ్యా అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, రాణువారు అందరూ వాళ్ళు గొప్పవారు. వారి నోరు మూపించటానికి దావీదు కుమారుని జయము, సర్వోన్నత స్థలంలో దేవుని మహిమని ఎవరు కొనియాడుతూ వస్తున్నారంటే చిన్న బిడ్డలో పరిశుద్ధాత్ముడుండి ఆ స్తుతి గీతాలు చేపిస్తున్నప్పుడు సహజంగా వారి కోపం వచ్చింది. దీన్ని ఇంకో విధంగా ఆలోచిస్తే, ఆది సంఘంలో చిన్న బిడ్డలు ఎవరయ్యా అంటే 6 అపోస్తలులు, ఆది సంఘ కాపరులు. ఈరోజు దేవుని ప్రజలంగా ఈ రాజ్యసువార్తను వీధిలోకి తీసుకొని వెళితే మన మాట వినటానికి ఇష్టపడని అధికులు ఉన్నారు. భారతదేశంలో మన మాట వినటానికి ఇష్టపడని అధికులు ఉన్నారు. ఆ రోజు ఏ విధంగా అయితే పరిసయ్యులకు, శాస్త్రులకు ఆ సంటి బిడ్డ యొక్క స్తుతి గీతము కోపాన్ని తెప్పిస్తూ వచ్చిందో, ఈరోజు మన దేశంలోని వీధుల్లోనికి యేసు ప్రభువు వారిని ఊరేగిస్తూ వెళుతుంటే అధికులుగా ఉన్న వారికి కోపం వస్తుంది. ఎందుకని? వారి దృష్టిలో ఈ ప్రకటించే వ్యక్తి మనిషి కాదు. వారి దృష్టిలో ఆనాడు వారు ఏ విధంగా అయితే గాడిదను అపవిత్రమని అవమానిస్తూ వచ్చారో, ఈ దేశంలో దేవుడు ఎవరికైతే ప్రత్యక్షపరుచుకున్నాడో వారు ఈ లోకంలో అధికుల చేత అపవిత్రులుగా చూడబడ్డారు. ఇప్పుడు దేంతో పోలుస్తున్నారు మనల్ని? ఇప్పుడు దేంతో పోలుస్తున్నారు? ఆ కాంటెస్ట్లో కడదాం. బాధేస్తుంది ఈ మాటకి. ఇదేంటన్నా ఇంత చెప్పి మమ్మల్ని గాడిదలో పోలుస్తున్నారు అనుకుంటున్నారా? మనం గాడిద కంటే మంచోడం కాదండి, అది గుర్తుపెట్టుకోండి. గాడిద కంటే మంచోడం కాదు. మీరు ఎవరన్నా మీ జీవితం ఎంతవరకు అరే గాడిద అనకుండా ఉన్నారా? ప్రక్కవాడిని కానీ ఇంట్లో పిల్లల్ని కానీ అరే గాడిద అనకుండా ఉన్నారా? ఉంటే సంతోషం. నేనైతే
అరే గాడిద ఎందుకన్నాను? గాడిద వంకరగా నడుస్తుంది. ఒక మాట మిగిలిన వెళ్తా నేను. వాడి యొక్క వంకర నడతను బట్టి అరే గాడిద అన్నాం. గాడిదని వెల ఇచ్చి విడిపించమని నిర్గమాకాండం చెప్పబడుతుంది. దాన్ని విడిపించకపోతే మెడ ఇరవాలి. మనము గాడిదలమే, వెల ఇచ్చి కొనబడిన గాడిదలము. ఇక్కడ యేసు ప్రభువారు కూర్చొని ఆ యెరూషలేములోనికి ప్రవేశించడానికి తీసుకురాబడిన గాడిద గొప్పది. ఎందుకు? సృష్టిని సృష్టించి, సృష్టిని నిర్వహిస్తూ, సృష్టిని పోషిస్తున్న దేవుణ్ణి ఆ గాడిద పిల్ల మోస్తూ వెళ్ళారండి యెరూషలేములోనికి. అపవిత్రంగా చూడబడిన ఆ గాడిద పిల్ల సర్వోన్నతమైన దేవుణ్ణి మోస్తూ వెళ్తుంటే కేకలు వేస్తున్నారు వాళ్ళకు తెలియకే. చూడండి అక్కడ మత్తయి సువార్త 21 అధ్యాయము 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. ఆ ప్రజల్లో పరిశుద్ధాత్ముడు వారిని పురికొల్పి జయగీతాలు తెలియజేస్తూ ఉన్నారు. వారు ఖర్జూరపు మట్టలు పరుస్తూ వచ్చారు, వస్త్రాలు పరుస్తూ వచ్చారు. ఖర్జూర మట్టలు జయ జీవితానికి గుర్తు. గాడిద వంటి మనల్ని వెల ఇచ్చి కొన్నాడు ప్రభు. ఏమి వెల ఇచ్చి కొన్నాడు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 చదవండి ఎవరన్నా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా క్షయ వస్తువుల చేత, బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపడలేదు కానీ 19 అందరం చదువుతామండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మీరు ఎరుగుదురు కదా. ఆయన రాజు. ఎవరికి రాజు? మళ్ళీ మొదటికి వచ్చాం. ఎవరికి రాజు? ఆయన యూదులకు రాజు అని మత్తయి రాస్తూ వచ్చాడు. కానీ మనం బాగా 19 ప్రకటన 19 ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన రాజులకు రాజు అని ఉంటుంది, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని ఉంటుంది. 1వ అధ్యాయం ప్రకటన 5వ వచనంలో భూపతులకు అధిపతి అని ఉంటుంది. అంటే సమస్త భూమికి ఆయనే రాజు. ఆ రాజు గాడిద వలె కట్టివేయబడి ఉన్న నన్ను విడిపించటానికి మనుష్యుడిగా భూమి మీదకి వచ్చి తన అమూల్య రక్తము ద్వారా నన్ను విమోచించి ఆయన మోసే గాడిద పిల్లగా చేస్తూ వచ్చాడు. ఆయనను మోసే గాడిద పిల్లగా చేస్తూ వచ్చాడు. మోస్తున్నామా? మట్టల ఆదివారం నాడు మట్టలు తీసుకొని పూలు పెట్టుకొని మందిరానికి వెళ్ళటం మంచిదే, అది నేను తప్పట్లా. యేసు ప్రభువుని మనం మోసుకొని వెళుతున్నామా? వెళుతున్నామా లేదా? ఎస్ అయితే ఎస్, నో అయితే మోస్తున్నామా లేదా? చెప్పండి, మోస్తున్నామా లేదా? ఏ విధంగా మోస్తున్నామా? మోస్తే గాడిద పిల్ల యేసు ప్రభువుని మోసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఒక భక్తుడు మాట చెప్తాడు. ఆ గాడిద పిల్ల అనుకుందంట, తీసుకెళ్ళిన తర్వాత బట్టలు వేస్తుంటే, అమ్మో ఇప్పుడు నేను మొయ్యాలా, 6 అడుగులు ఉన్నాడు, నేను చూసి ఇంత పిల్లని ఈయన నా మీద కూర్చుంటే నా కాళ్ళు ఏమవుతాయి, నా నడుమేమవుతుంది. గాడిద పుట్టిందే బరువులు మోయటానికి. ఎంత బరువు అయినా మోస్తుంది. కానీ ఇచ్చిన పిల్ల కదా, వణికిపోతూ ఉందంట, భయపడుతూ వచ్చిందంట. ఆయన తప్పదుగా తీసుకొచ్చారుగా. యేసు ప్రభువారు దాని మీద కూర్చోలా, చిన్నది కదా, అట్లా నిలబడ్డాడు అంతే. ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఆయన కూర్చున్నట్టు కానీ చూపించలేక యాక్చువల్గా ఆయన నడుస్తూనే ఉన్నాడు, దాని మీద ఉన్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కేకలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇదేం కదా, దావీదు కుమారునికి హోసన్నా హోసన్నా అని ప్రజలు కేకలు వేస్తుంటే ఇప్పుడు భయం పోయింది, దుఃఖం పోయింది. ఇప్పుడు ఏమంటుంది తెలుసా గాడిద పిల్ల, నన్ను గణపరుస్తున్నారు చూసేవా, తల్లికెళ్ళి చూసి నన్ను గణపరుస్తున్నారు చూసేవా. తల్లి ఏమనాలి ఇప్పుడు? తల్లి ఏమనాలా? తల్లి మీద ఎవరు ఉన్నారు చెప్పండి, అర్థమవుతుంది నేను చెప్పేది. తల్లి ఏమనాలి ఇప్పుడు? నేను సర్వోన్నతమైన దేవుణ్ణి నేను మోస్తున్నా, ఆయన నీకు కనిపించటలా. నీవు కనిపించే మనుష్యున యేసు ప్రభువును నువ్వు మోస్తున్నావు, నేనైతే దేవుణ్ణి మోస్తున్నా. పరిశుద్ధాత్మ జయగీతలు తెలియజేస్తుంటే ఆనందంతో యెరూషలేములో ప్రవేశిస్తూ వచ్చిందట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో, మన దక్షిణ భారతదేశంలో మనల్ని వీధుల్లోనికి వస్తే మీ అనుభవం ఏంటో నాకు తెలియదు, నాకున్న అనుభవం నాకు తెలుసు. ఎవడ్రా వీడు, ఎవడ్రా చెప్పండి బ్రదర్, ఎవడ్రా వీడు అంటే ఎంత తుస్కారంగా ఒక కుక్కనో కోడినో ఒక గేదెనో తిట్టినట్లుగా తిట్టేటువంటి గ్రామాలు ఉన్నాయి. అదే తిట్టిన ప్రజల మధ్యలోనికి దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ తిట్టిన ప్రజలే నిన్ను ఇంటిలోనికి వందనాలతోటి ఆహ్వానిస్తున్నారు. దేన్ని బట్టి వచ్చింది ఆ గౌరవం? అర్థమైందని చెప్పింది అన్న, మాకు అనుభవం లేదంటారా? ఎవరైతే మనల్ని తృణీకరించారో, ఎవరైతే నీచంగా చూస్తూ వచ్చారో ఆ ప్రజలే అపవిత్రమైన గాడిద లోనికి రాకూడదని శాసించిన ప్రజలు, అదే ప్రజలు హోసన్నా హోసన్నా అని జయగీతాలు తెచ్చి ఘనపరుస్తూ వచ్చారు ఆ గాడిదని. అటువంటి గాడిదైనట్టు నన్ను కూడా దేవుడు వెలవిచ్చి విడిపించి ఆయన వాక్యం ఇచ్చి మోసుకొని వెళుతున్నప్పుడు ఆయనకి చెందవలసిన ఘనత నాకు వస్తుంది. ఆయనకి చెందవలసిన ఘనత అయితే నేను దాన్ని దొంగిలించకూడదు. ఇది నా గొప్పతనం కాదు ప్రభా, నేను గాడిదను, గాడిద పిల్లను, అపవిత్రమైన వాడను. యెషయా ఏమంటాడు? అపవిత్రమైన పెదవులు గల వాడను. అయితే నిప్పుతో పెదవులు కాల్చినప్పుడు పవిత్రమైనాడు. ఆ విధంగా నన్ను కాల్చి నీ వాక్యము నాకు ఇచ్చి, ఎక్కడైతే ఎన్నిక లేని వాడుగా ఉన్నానో, ఎక్కడ నీచుగా చూడబడ్డానో అక్కడ నాకు ఘనతనిచ్చావు ప్రభువా. ఆ గాడిద పిల్ల ఏ విధంగా అయితే ఆ స్తుతి గీతాలని ఆలపిస్తూ సంతోషిస్తుందో ఆ విధంగా దేవుని ప్రజలు సంతోషించాలా. ఆయన వాక్యాన్ని మోసుకెళ్తున్నావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మట్టలాదివారం నాడు పూలు ధరించిన మట్టలు తీసుకెళ్ళటం మంచిదే, కానీ కట్టి వేయబడి ఉన్నటువంటి మన ఇంటిలోని వారు, మన వీధిలోని వారు, మన ఊరిలోని వారి యొక్క విడుదల కొరకు యేసు ప్రభువుని మనం వీధుల్లో ఊరేగించగలుగుతున్నామా? ప్రభు బలలో చేయి వేసే మనం ఈ పండుగ యేసుక్రీస్తు పట్టాభిషేక పండుగ. ఇది ఆయన దావీదు సింహాసనాన్ని ఎప్పుడు అధిరోహిస్తాడయా అంటే 1000 ఏండ్ల పాలనలో. అదే ముందుగానే ఆయన రాజుగా అభిషేకించబడాలి. ఆయనతో పాటు 1000 ఏండ్ల పాలనలో నీవు నేను పాలించాలంటే, రండి ఆ మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి చదవండి. ఎవరన్నా చదవమ్మా.
వారు బ్రతికిన వారై, ఇక్కడ చెప్పబడుతున్న వారు యాక్చువల్ శ్రమల కాలంలో బ్రతికిన వారు. శ్రమల కాల ప్రారంభంలోనే సంఘము ఎత్తబడి ప్రభువుతో ఉన్నది. ఆ 1000 ఏండ్ల పాలనలో మనము కూడా ఆయనతో కలిసి చూడండి 5వ వచనం, ఆ 1000 సంవత్సరం గడుచు వరకు కడమ మృతు బతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానం పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులను ఎందురు, ఇట్టి వారి మీద రెండవ మరణకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రాజులైన యాజక సమూహముగా మార్చబడినటువంటి ఆయన ప్రజలు శ్రమకాలం ప్రారంభంలోని ఎత్తబడి ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న హతసాక్షులు పరిశుద్ధులు ఆయనతో కలిసి 1000 ఏండ్ల పాలనలో పాలించేవారుగా ఉంటున్నాము. ఆ పాలనలో పాలిభాగస్తులం కావాలంటే మనకిచ్చిన పనిని మనము చెయ్యాలి. ఎలా చేయాలంటే గాడిద పిల్ల ఏ విధంగా అయితే ఘనపరచబడుతూ వచ్చిందో ఆ విధంగా ఘనపరచబడే విధంగా గాడిద పిల్లకి ఘనత రాల. దేన్ని బట్టి ఘనత వచ్చిందంటే గాడిద మీద ఉన్నటువంటి యేసు క్రీస్తుని బట్టి, దేవుని వాక్యం నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి నీకు ఘనత రావాలా. ఇక్కడ ఇంకో ప్రశ్న, దేవుని వాక్యం చేతిలో ఉంటే ఘనత, దేవుని వాక్యం జీవితంలో ఉంటే ఘనత. అర్థమైందా? తేడా అర్థమవుతుంది కదా. నేను బైబిల్ పట్టుకొని వెళ్తున్నా, గాడిద జీవితమే జీవిస్తూ ఉన్నా. గాడిద జీవితమే ఏంటి? గాడిద వంకరగా నడుస్తుంది. నా ప్రవర్తన కూడా వంకరగా. చేతిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు దేవునికి అవమానం వస్తుందా? ఘనత వస్తుందా? ఈనాడు ఘనత కంటే కూడా రెండు మాట మీరు పూర్తి చేయాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఘనత కంటే కూడా, ఎందుకంటే మన గాడిద బతుకులు మారలేదు. జయధ్వనులు కావాలని కోరుకుంటున్నాం కానీ బ్రతుకులు మారలా. దేవుని వాక్యము హృదయములో ఉండాలా, హృదయములో నుండి మోసుకొని వెళ్ళాలా. నీ చేతిలో ఉండొద్దు నేను చెప్పట్లా. బైబిల్ చేతిలోనే ఉండాలా. ఈ ఉన్న బైబిలు మన జీవితంలో చూపించగలగాలి. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. దేవుని సన్నిధికి వచ్చేటండి బేతనియాలో ఆరాధించి ప్రభువుల్లో చెయ్యి వేసే మనము దేవునికి మహిమకరంగా ఉండాలి. కట్టివేయబడిన గాడిదలకు విడుదల కొరకు మనము ఏం చేయాలా? ఉపవాసం ఉండాలంట. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం అనుకుంటా, తీసిన చదవండి అన్నమాట. చదువమ్మా, అక్కడే చదువు. 6వ వచనం చూడండి, 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరిగొట్టుటయు నేను ఏర్పరచుకొని ఉపవాసము కదా. ఏం చేయాలంట? దుర్మార్గులు కట్టిన కట్లు, ఆ కట్లతో కట్టి వేయబడిన గాడిదలు మన ఇంట్లో ఉన్నారు. మీ ఇళ్ళలో నాకు సంతోషమే. మీ ఇంట్లో గాడిదలన్నీ మార్పు చెందిన గాడిదలై దేవుని మోస్తూ ఉంటే ఆ ఇల్లు పరలోకమేనండి. ఒకవేళ ఇంకా కట్టివేయబడిన గాడిదల వలె ఉన్నట్లుగా అయితే మన బాధ్యత ఏంటంటే వారి కొరకు మనము ఉపవాస ప్రార్థనలతో వారిని మార్పులోనికి నడిపించటానికి మన నడత సక్రంగా ఉండాలి. అప్పుడు
ఘనత వస్తుంది. ఎవరికి వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ వస్తుంది. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అదృశ్యుడిగా ఆ గాడిద మీద నుండి ఆ పట్టణంలో తీసుకెళ్తున్నప్పుడు జయధనులు చేయవలసిన వారు మాత్రం కోపించు వస్తున్నారు. సొలొమోన్ని రాజుకు అభిషేకించినప్పుడు జయధనులు చేసింది ఎవరు? ఆ ప్రక్కన నుండి యాజకులు, ప్రవక్తలు, అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు. కానీ యేసు ప్రభు సొలొమోను కంటే కూడా ఘనుడు, అంతే కదా, అందరికంటే ఘనుడు. ఆయనే రాజు. ఆయన పట్టాభిషేకం జరుగుతుంటే ఘనపరచవలసిన వారు తృణీకరిస్తూ వచ్చారు. నువ్వే గుంపులో ఉన్నావు? తృణీకరించే గుంపులో ఉన్నావా? సంటి బిడ్డల వలె హోసన్నా హోసన్నా అని జయగీతాలు ఎత్తి పాడుతూ ఉన్నావా? సంటి బిడ్డ వలె మార్చబడినావా? మొట్టమొదటిగా మన ఆరాధన చూస్తుంది. సంటి బిడ్డలు, బాలు సంటి బిడ్డలు అంటే వారు అమాయకంగా ఉండేవాళ్ళు, వారు బలహీనులు, కోపం ఉండదు. నాలుగవది ఏడ్చేటువంటి గుణం కలిగిన వారు. ఈ 4 గుణాలు మార్పు చెందిన మనలో ఉన్నవా? పరువల్లో చేయి వేసే ముందు పామ్ సండే రోజున ఒక గొప్ప పండుగ అండి. ఈ దినంతో 69 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. కృపకాలం ప్రారంభమైంది. కృపకాలంలో ఉన్నాము. కృపకాలం ముగిస్తే సంఘం ఎత్తబడినట్లే. సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడతావా? విడిచిపెట్టబడతావా? క్రైస్తవ నిరీక్షణ, ప్రభు వస్తే నేను మార్పు చెంది ఎత్తబడతాను, ఎత్తబడతానే నమ్మకం ఉన్నదా లేదా? రాత్రి నిద్రపట్టుతుంది అనుకున్న సమయంలో నా భార్య కాకుల గురించి విన్నావా అంది. నేను హెడ్డింగ్ చూసే కానీ వినలేదు అన్నా. దాని మీద కాసేపు డిస్కషన్ చేసి ఉన్నా, నిద్రపోయింది. 3ంటికి నిద్ర పట్టింది. లేచి టైం 7:30 అయింది. 7:30 అయింది లేచి చూస్తే టైం. అది వేరే ఫోన్ చేశారు. అంటే భయం వేస్తుంది ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు చూస్తే. వారు ఆశించినట్లుగా, వారు ఎదురు చూస్తున్నట్టుగా, వారు ఎదురు చూస్తున్న మెస్సీయ క్రీస్తు విరోధి వస్తున్నాడంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభువు దిగి వస్తున్నాడు. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడే గుంపులో నేను ఉంటానా? విడిచిపెట్టబడే గుంపులో ఉంటానా? నేను జయధ్వనులు చేసే గుంపులో ఉన్నానా? కోపగించుకునే గుంపులో ఉన్నానా? ఆ జయధ్వనులు చేసిన జనులే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఏమన్నారు? సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేస్తూ వచ్చారు. నేను ముగించే ముందుగా యేసు ప్రభువుని సిలువ ఎవరో వేశారు? నేను ముగిస్తున్నా. యేసు ప్రభువుని సిలువ ఎవరో వేశారు? ఆనాటి యూదులే నేను చంపిననుకుంటే శరణం ఉంది కదా పాటలో, ఆ శరణం పాడండి. కాదు కాదయ్యో నా పాపమునకే, కాదు కాదయ్యో నా పాపమునకే, సిలువలో బలి అయినా దేవుడే యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు.
ఎందుకంటే గాడిదల వంటి మనలను పవిత్రపరిచి ఆయన మోసుకున్నటువంటి మంచి గాడిదలు చేయటానికి మనం బ్రతికినంత కాలము ఆయనను మోసుకొని వెళ్ళేవారుగా ఉండి ఆయన ఘనతను తీసుకురావాలని ఆయనే మన నిమిత్తము ఆయన కుమారుని సిలువలో బలికి అర్పిస్తూ వచ్చాడు. అర్పించే ముందుగా ఆయన యెరూషలేములో రాజుగా అభిషేకిస్తూ వచ్చాడు. ఇది మరియమ్మకి ఇచ్చిన వాగ్దానము. గబ్రియేలు దూత ఆయన చదవండి అన్నమాట. ముగింపులో లూకాసు వార్త 1వ అధ్యాయము 'ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును. ప్రభువైన అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అది మట్టల ఆదివారం పామ్ సండే అంటే యేసు క్రీస్తు యొక్క రాజుగా అభిషేకించబడిన రాజు ఇశ్రాయేల్ ప్రజలతోటి రిజెక్ట్ చేయబడి దేవుని చిత్తానుసారంగా సిలువకు అప్పగించబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై దేవుని కుడి పార్శ్వం నుండి తిరిగి రానై ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆకాశ మండలం బోర శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దం వినిపిస్తుందా నీకు నాకు? వినిపిస్తే మార్పు చెందుతాము, వినపడకపోతే విడిచిపెట్టబడతాము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ అని అడగండి, లెఫ్ట్ బిహైండ్ అనే డాక్యుమెంటరీ చూపించమ్మా నాకని. లెఫ్ట్ బిహైండ్ ఒక ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఉంది, కొంతమంది చూసే ఉంటారు, చాలా పాతది. అది విడిచిపెట్టబడితే అని ఒక ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఉంది, అది చదవండి, వినండి, చూడండి. అద్భుతమైనటువంటి వివరణ దాంట్లో అర్థమైంది. దృశ్యం చూస్తే బాగా అర్థమైంది, విన్నదానికంటే కూడా. విడిచిపెట్టబడితే శ్రమలు, ఎత్తబడితే సంతోషం కావాలా, శ్రమలు కావాలా, ఎన్నుకునే బాధ్యత నీదే. దేవుడి మాటలు దీవించిన గాక.